కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెలుపూడి శివారులో ఉన్న తిరుపతి అగ్రహారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. చుట్టుపక్కల గ్రామాల నుండి కాళ్లకు చెప్పులు లేకుండా కాలినడకతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం సుమారుగా 1500 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అన్నారు. 7 వారాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయంటూ భక్తులు వైఎన్సీ మీడియా వేదికగా తెలిపారు. మాది సోమవారం గ్రామం బెండపూడి వెంకటేశ్వర నడిచి వస్తున్నాము. ఇప్పటికి 4 వారాల నుంచి వస్తున్నాను. ఆయన అనుకున్న కోరికలని నెరవేరుస్తున్నారని భక్తులు అందరిలోనే కలిగి నడిచి వస్తున్నారు. బాగానే జన సమూహం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ వారిని కూడా కోరుతున్నాము. ఆలయ అర్చకులని నా పేరు జ్యోతి. స్వామి రాకంపాడని పొలం తిరుగుతుంటే దొరికాడు. వాళ్ళ నామాలు తడికొస్తే వాళ్ళు తీసుకొచ్చి నెరుపూడిలో పెట్టారు. నెరుపూడిలో అంటే ఆయన పిఠాపురం రాజవారి కళ్ళగండి స్వామి నాకు ఆలయం కట్టించుకుంటే ఆనవాళ్ళు ఏంటి అంటే కటిక పొలం మీద తీసుకొచ్చుకుంటే అక్కడ కటిక పొలం విడిపోతే అక్కడ ఆలయం కట్టించుకుంటే కటిక పొలం ఇక్కడికి వచ్చేసరికి విడిపోయి స్వామి తీసుకొచ్చుకుంటే పిఠాపురం రాజావారు గంగాధర్ గారు ఆయన పేరు పిఠాపురం రాజావారు గంగాధర్ ఆయనేమో ఇక్కడ ఆలయం కట్టించి స్వామికి అన్ని ఏర్పాటు చేసి చేశారన్నమాట. ఈ ఆనారాలన్నీ వాడమాట వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరైతే భూములు దొరికితే వాళ్ళు ప్రతి సంవత్సరం తీర్థానికి వచ్చి వాళ్ళ కళ్యాణానికి అన్నీ సమర్పిస్తూ ఉంటారు. అది స్వామికి ఇక్కడేమో 9 శనివారాలు 7 శనివారాలు 9 శనివారాలు 108 ప్రదక్షిణాలు. శనివారం 12 ప్రదక్షిణాలన్నా చేయొచ్చు, కాబట్టి ఒకసారి 108 చేయొచ్చు. 9 శనివారాలు బెల్ల ముక్క ఇంపార్టెంట్. బెల్లం చేయమని చిన్న ముక్క అనేవచ్చు, పెద్ద ముక్క అనేవచ్చు, అంతనే వచ్చు. బెల్లం ఇస్తే పనులు ఏ కోరికలన్నా తీరుతాయి. అంటే నెల్లపూడి శివారు పనిపూడి అంటారు. తిరుపతి అగ్రహారం అందులోనే భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు. 1500 మంది ఉంటారు. విజయవాడ దగ్గర కూడా వస్తున్నారు. ఈ దగ్గర ఊళ్ళో వాళ్ళు ఏంటంటే వాళ్ళు నడిచి వరే వచ్చేస్తున్నారు. ఎండలైనా మాసమైనా సరే వాళ్ళు చూడకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా నడిచి వరే వచ్చి ఆ 9 శనివారాలు చేసి చిన్న బెల్లం చేసి వాళ్ళు అనుకున్న పని నెరవేర్చుకుంటారు. ఆయన తీసుకుంటారు.